నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రమైన కాజులూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాంబాబు అధ్యక్షతన జరిగిన మండల సమావేశం. వైసీపీ అధినేత జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో మంత్రి లోకేష్ భేటీ. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై చర్చ. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ వ్యవస్థాపకుడు టోనీ బ్లేయర్తో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో టోనీ బ్లేయర్ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ను ఉపయోగించడానికి తమ సంస్థ అయిన టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లేయర్ అంగీకరించారు. ఈ మేరకు విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఏపీ విద్యాశాఖ టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ నడుమ 2024 డిసెంబర్లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా టీబీఐ విజయవాడలో తమ ఎంబెడెడ్ బృందాన్ని మోహరించి 2 ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తుంది. అందులో 1 ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యలో సంస్కరణలు, 2 గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపన. ఏపీ విద్యాశాఖ టీబీఐ నడుమ ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్య అభివృద్ధి ఎజెండా, స్కిల్ సైన్సెస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లేయర్ను మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ఆహ్వానించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యా మంత్రుల కాంక్లేవ్కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లేయర్ తెలిపారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు నేడు వ్యవసాయం చేస్తున్నాడు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజల సమస్యల పట్ల ఎవరైనా గొంతు విప్పితే చాలు ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు భూస్థాపితం చేస్తానంటాడు. జూన్ 4న వెన్నుపోటు దినంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనంలో ఎంతో స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఏడాదికే ప్రజల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకోవడం దేశంలోనే ఎక్కడా జరగలేదు. నిన్న సత్తెనపల్లి కార్యక్రమం కూడా కర్ఫ్యూ మధ్య జరిగింది. వల్లే ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది. ప్రతిపక్ష నాయకుడు ప్రజల్ని మా పార్టీ కార్యకర్తల్ని పరామర్శించడం తప్ప ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? పొద్దుల్లో 40,000 మందితో జరిగే కార్యక్రమంలో 40 మందితో రాళ్లు వేయించాడు చంద్రబాబు. చంద్రబాబుకు ఎందుకింత అసహనమని జగన్ మండిపడ్డారు. మొన్న జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది, జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసి ఉంది. సంవత్సరం తిరిగే నాటికల్లా రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువేమో, అరుదైన పరిస్థితులేనేమో. డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. నిన్న నా ప్రోగ్రాం కూడా పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసులను ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఎందుకో వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా బహుశా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. మొన్న పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే నిజంగా అక్కడ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం, పొగాకు రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. అలాంటి నేపథ్యంలో 2 ఆత్మహత్యలు జరిగాయి పరుచూరు, కొండేపిలో. పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే దాదాపుగా 40,000 పైచిలుకు మంది
ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు 40 మందే, ఎంచినా కూడా అంతకన్నా ఎక్కువ మంది కూడా కనపడరు. 40 మందితో నువ్వు 40,000 మంది జరిగే ప్రోగ్రాం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తావు. ఆశ్చర్యం కలిగించే విషయం అది. ఏం జరుగుతూ ఉంది? రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా? రైతుల సమస్యల తరపున ఎవరు రైతుల తరపున మాట్లాడకూడదా? రైతులకు సంఘీభావంగా ఎవరు వెళ్ళకూడదా? రైతుల సమస్యలు అనేటివి ఎవరు పట్టించుకోకూడదా? 40,000 మంది ప్రజలు రైతులు పాల్గొన్న కార్యక్రమంలో 40 మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం చేసి నాగమల్లేశ్వరరావుకు బెట్టింగ్ల పిచ్చి ఉంది. ఆ బెట్టింగ్లతో లక్షలాది రూపాయలు నష్టపోయాడని ఆ ఊరి వారంతా చెబుతున్నారు. సంవత్సరం క్రితం చనిపోయిన నాగమల్లేశ్వరరావు ఇప్పుడు గుర్తొచ్చాడా? చేసిన దుర్మార్గాల్ని పక్కదో పట్టించడానికి అశాంతిని సృష్టిస్తున్నారు. బెట్టింగ్ వేసి అప్పులపాలే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడానికి జగన్ వెళ్లడం విడ్డూరం. పోలీసుల సూచన పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ఇద్దరి చావుకు కారణమయ్యారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటే జగన్ అతని అనుచర ఘనం ఉన్మాదుల్లా రాష్ట్రం మీద పడి అలజడి సృష్టిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. ఒక పక్క రాజధాని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్క పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ, స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటూ, రైల్వే జోన్ ని సాధించుకుంటూ, ఈ రాష్ట్రాన్ని వదిలిపోయినటువంటి పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను వెనక్కి రప్పించి మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తూ, గుంతలు లేనిటువంటి రోడ్లను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ, ఈ రకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల గత పాలనలో విస్మరించినటువంటి అభివృద్ధిని అంతటి కూడా మళ్ళీ ఈ రోజు నడిపించుకుంటూ, ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా 1వ తేదీ వచ్చింది అని అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనిటువంటి విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్లు 1వ తేదీన ఆ పేదవాడి గడప దగ్గరే అందిస్తూ ఉండడం గాని, ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం గాని, 16,000 డిఎస్సి పోస్టులు నియామకం చేస్తున్నటువంటి విషయంలో గాని, 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడు కడుపు నింపడం గాని, హెక్టార్ కి 25,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచి రైతన్నలకు ఇవ్వడం గాని, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళకి అందించేటువంటి విషయంలో గాని, అంటే ఈ రకంగా తల్లికి వందనం, ఎంత మంది పిల్లలుంటే అంతమందికి కూడా 13 + 2 15,000 రూపాయలకు వాళ్ళకి అందించడం గాని, అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ 10-12 నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 నెలల నుంచి కూడా పాలన సాగిస్తూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, అటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తూ ఒక కుట్రపూరితమైనగా ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విధంగా మరి ఈ యొక్క కుట్రపూరితంగా ఈ రోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు చూస్తూ ఉన్నాం. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, నిబంధనలను ఖాతరు చేయడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనిటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికీ. తన సోదరుడు వైసీపీ అధినేత జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తారా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు విగ్రహాలు కట్టడం ఏంటని ప్రశ్నించారు. జగన్ నిన్నటి పర్యటన కారణంగా 2 వ్యక్తులు చనిపోయారని, వీరి మరణాలకు కారణం ఎవరని ప్రశ్నించారు. షర్మిల బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ చేయాల్సింది బల ప్రదర్శన కాదని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని హితవు పలికారు షర్మిల. ఇంకో ముఖ్య విషయం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. నిజంగానే మాకు అర్థం కాకే చంద్రబాబు గారిని అడుగుతున్నాం. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా? మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు. ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా? మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా
ఎటువంటి ఆంక్షలు ఉండవా? కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఏ ఆంక్షలు ఉండవా? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా? చంద్రబాబు గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే మీ ఆంక్షలన్నీనా? ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, మోడీ గారి దత్తపుత్రుడిగా ఉన్నాడు, అందుకు ఆంక్షలు లేవా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలడు కాబట్టి, లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఈరోజు నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. మరి దానికి బాధ్యులు ఎవరు? పోలీసులు 100 మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో 1000కి పైగానే జనం వచ్చారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా? జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు? కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్టులు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి, మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి, తెర వెనకాల పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి, అక్రమ పొత్తు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లుతుందా? ఇద్దరి ప్రాణాలు తీసినా చెల్లుతుందా? ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లటం ఏమిటి? సమాజం ఎటుపోతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అండగా ఉంటారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 325 ఎలక్ట్రికల్ కిట్లను ఎలక్ట్రీషియన్లకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మురాలిశెట్టి సునీల్, చెల్లుబోయిన ప్రమీల, నాగేశ్వరరావు, మేలం బాబీ, చెల్లుబోయిన సతీష్, పిల్లా శివశంకర్, జవాది ప్రసాద్, దానం లాజర్ బాబు, బిఎన్ రాజు, జన సైనికులు, వీర మహిళలు, ఎలక్ట్రీషియన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ వియ్యపు రామన్నరాజు, పెదిరెడ్ల నందిబాబు, బండారు నాగశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం అంబేద్కర్ భవన్లో మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి సొంత నిధులతో సమకూర్చిన 325 కిట్లని ఎలక్ట్రీషియన్కి పంపిణీ చేయడం జరిగింది. దీనికి నేపథ్యం ఏంటంటే గత ఒక నెల క్రితం మల్లం గ్రామంలో ఒక ఎలక్ట్రీషియన్ వైరింగ్ చేస్తుండగా మృతి చెందాడు. దీని మీద గ్రామస్తులంతా కూడా ఏదో కొంత అమౌంట్ ఇచ్చారు. అతనికి జనసేన పార్టీ సభ్యత్వం ఉంది, అందులో 5 లక్షలు కూడా అతనికి వస్తుంది. సాధారణంగా ఎక్కడైనా కూడా ఒక సమస్యకి పరిష్కారం అయిపోయినప్పుడు ఆగిపోద్ది. కాకపోతే మేము ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, అదే జనసేన పార్టీ నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి విలక్షణమైన నాయకుడు, ఒక సగటు రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఆలోచన దారిని డిఫరెంట్గా ఉంటుంది. ఈవేళ ఏదైనా ఒక అంశాన్ని కానీ ఒక సమస్యను కానీ సృష్టిస్తే డిఫరెంట్గా ఆయన మూలాల్లోకి వెళ్తాడు. ఆ సమస్య పరిష్కారం నోచుకోవాలి, మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదని అనే విధానంలో ఆయన ఉంటాడు. అంటే ఆయన చాలా మైన్యూట్గా ఏ సమస్యనైనా చూస్తాడు.
మా సగటు రాజకీయ నాయకుడి దృష్టిలో ఆడ కాంపన్సేషన్ ఇచ్చేసాం లేదా ఇచ్చేసాం సెటిల్మెంట్ అయిపోయిందని అనుకుంటారు. కానీ ఆయన అట్లా కాదు. ఆయన ఆలోచన చేసి ఆయన సొంత నిధులతోటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ ఉంది, వారి ద్వారా పాడా ఆఫీస్ ద్వారా 325 మందిని గుర్తించి వారందరినీ కూడా అందులో కొంతమందిని మన మంగళగిరి ఆఫీస్కి పిలిపించి ఆయనే స్వయంగా 5 కిట్లు అందజేశారు. మిగతా కిట్లన్నీ కూడా ఇక్కడ పంపిణీ జరుగుతుంది. ఈవేళ ఎందుకంటే కనీసం ఈ ప్రొటెక్టివ్ గ్లోవ్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ కనీసం బేసికల్గా ఒక ఎలక్ట్రీషియన్ అన్నవాడు ఈ గ్లోవ్స్ షూస్ వేసుకుంటే డెఫినెట్గా 50% ప్రొటెక్షన్ దొరికేస్తుంది. దానికోసమే సారు చాలా వినూత్నంగా ఆలోచన చేసి ఇందాక అసిస్టెంట్ లేబర్ ఆఫీస్లో ఆయన చెప్తున్నారు ఈ కిట్లు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి, మీరు ఎప్పుడైనా మీకు కిట్లు ఇచ్చినా కూడా ఇంత క్వాలిటీ ఉంటుంది అంటే ఆయన ప్రతిదీ కూడా ఆ సెలక్షన్ కూడా సారే చేస్తారు. అంత మైన్యూట్గా అందులోకి వెళ్తారు. చాలా చాలా సంతోషం. ఇవాళ పిఠాపురంలో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ అంతా కూడా ధన్యులు. సార్ మీ యొక్క సమస్యను గుర్తించి ఈవేళ ఐడెంటిఫై చేసి మీ అందరికీ కిట్లు ఇస్తున్నారు. ఇందులో కొంతమంది మిగిలిపోయారని చెప్తున్నారు. తప్పకుండా వారి వివరాలన్నీ కూడా సేకరించమని చెప్పాం. డెఫినెట్గా సార్ దృష్టికి వెళ్తాం. అవి కూడా వారు కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఇందులో లిమిటేషన్స్ ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ ఉంటారు, ఆర్గనైజ్ ఉంటారు. ఫస్ట్ ఆర్గనైజ్డ్గా ఉన్న అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా ఈ కిట్ అందజేయడం జరుగుతుంది. తదుపరి నెక్స్ట్ స్టేజ్లో ఎవరైనా అవసరం ఉంటే కూడా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి చేయడం. మరొకసారి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టి తన సొంత నిధులను 16 లక్షలు ఖర్చు పెట్టి పిఠాపురం వాసులకి ఈ రకంగా కిట్లు అందజేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండల కేంద్రమైన కాజులూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ జె రాంబాబు అధ్యక్షతన జరిగిన మండల సమావేశానికి వివిధ శాఖల అధికారులు, గ్రామ సెక్రటరీలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండలంలోని మాతుకుమిల్లి, తిప్పరాజుపాలెం గ్రామ సర్పంచులు గ్రామంలో ఉన్న లో ఏజ్ సమస్యలపై ఎలక్ట్రికల్ ఏఈని దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక మండలంలోని హౌసింగ్ పై సలపాక సర్పంచ్ గణిరాజు, హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు హౌసింగ్ పెండింగ్లో ఉన్న బిల్లుల్ని తక్షణమే పరిష్కరించాలని కోరారు. గొల్లపాలెం డ్రైనేజీ సమస్యపై ఉప్పుమిల్లి పెంకే సత్యనారాయణ, మతకమిల్లి సర్పంచ్ వీరనాయుడు మాట్లాడారు. గొల్లపాలెం కోల్లా తూము వద్ద కురాడ ట్రైన్లో ఉన్న గుర్రప్పడు ఎక్కను తక్షణమే తొలగించాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న సమస్యల్ని తొలగించాలని ఈ విధంగా అధికారులను గ్రామ సర్పంచ్లు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మాత భారతి, జెడ్పీటీసీ వనం వెంకట సుబ్బారావు, వైస్ ఎంపీపీ వెంకటరమణ, విజయ హౌసింగ్ ఏఈ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి అశోక్, ఆర్ఎండ్ఆర్ అండ్ జేఈ వివిధ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. కొన్ని శాఖల అధికారులు రాకపోవడంతో ఎంపీడీఓ రాంబాబు మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా మండల సమావేశానికి హాజరు కావాలని సూచించారు. గ్రామ సర్పంచులు అడిగిన సమస్యలను త్వరలో పరిష్కరించాలని ఎంపీడీఓ అధికారులకు సూచించారు. ఈ మనం ఏదైతే సోలార్ ప్లాంట్స్ మనం జైగా చెప్పారు అవి పెట్టారనుకోండి, డెఫినెట్ గా లో వోల్టేజ్ ప్రాబ్లం అనేది కూడా మనకు లేకుండా ఉంటుంది. అది అందరికీ ఉపయోగకరమైంది. మనకి ఏంటంటే దాదాపు 60-70 వేల్లో ఒక 1 కిలోవాట్ మరి పవర్ జనరేట్ చేసుకోవచ్చు మన ఇంటి దగ్గరే. దానికి ఏరియా కూడా అక్కడ ఒక రూమ్, చిన్న రూమ్ అంతా అంటే 10x10 స్క్వేర్ ఫీట్ చాలు. 10x10 స్క్వేర్ ఫీట్ చాలండి. ఒక చిన్న రూమ్ అంతా సైజులో మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో మనకు అది 120 యూనిట్ల వరకు సరిపోతుంది. 120 యూనిట్ల వరకు ప్రాబ్లం ఏంటంటే దాదాపుగా 120 యూనిట్లు అంటే ఒక 600 వస్తుంది బిల్లు. ఏ గారు 600 రూపాయలు బిల్లు వస్తుంది. సో 600 బిల్లు కూడా మనకు కంప్లీట్ ఫ్రీ అన్నట్టే. అలాగే ఈ 70 ఏంటంటే మా పంచాయతీలకి ఎవరైతే సొంత ఇల్లు స్థలాలు ఉన్నాయో, 3 సెంట్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళు ఇమీడియట్గా డాక్యుమెంట్స్ ఉంటాయి, మేము ఇల్లు కట్టేస్తాం. అది ఇల్లు కట్టుకుంటే అమౌంట్ పడిపోతుందని చెప్పారు సార్. ఈ జనాల గుడ్డిగా ఏంటంటే వెంటనే మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చేయడం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నారండి. ఇల్లు బేస్మెంట్ వేస్తారు. బేస్మెంట్ వేసిన తర్వాత ఉండి మా జనాలతో ఏముంటుందండి సార్, ఇప్పుడు ఇల్లు కట్టుకున్న కూడా డబ్బులేక బాధపడితే పక్కన కూడా ఏంటంటే కామెంట్స్, వీటి దగ్గర రూపాయలు లేదు కానీ ఇల్లు దిగిపోడరా అన్న కామెంట్స్ ఎక్కువైపోతాయి సార్. ఆ బాధపడలేకండి జనాలు బేస్మెంట్ వరకు వేసాం కదా, దీన్ని ఏదో విధంగా రూపులోకి తీసుకెళ్ళేసండి. ఏ అప్పో చెప్పేసి ఏ మహేంద్ర ఫైనాన్స్ డబ్బులు తీసేసి స్లాబ్ వరకు వెళ్ళిపోతున్నారు సార్. ఇంజనీరింగ్ ఎస్టేట్ వస్తున్నారు సార్, పొడలు చేస్తున్నారండి. కానీ డబ్బులు ఎప్పుడు పెడతాయంటే రైతులకు 80% సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ చేపట్టింది. తొట్టంబేడు మండలం కనపర్తి గ్రామంలో 5 మంది రైతు గ్రూపులకు డ్రోన్లను అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వీచేసి డ్రోన్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులకు పంపిణీ చేశారు.
డ్రోన్లు ఎలా పనిచేస్తున్నాయో ఆపరేటింగ్ చేసి చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం వ్యవసాయం కూలీల కొరత భారంగా మారిందని, అయితే ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని వ్యవసాయాన్ని సులభతరం చేసుకుని లాభాలు గడించవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో రోబోతో వ్యవసాయం చేసే పరిస్థితులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాతృమూర్తి బృందమ్మ, బీజేపీ నాయకులు కోల ఆనంద్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ముని రాజనాయుడు, గాలి చలపతి నాయుడు, మురళీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. విజన్తోని మరి పవన్ కళ్యాణ్ గారి విజన్తోని, మోడీ గారి ఆశీస్సులతోని, సెంట్రల్ ఫండ్స్ ద్వారా మరి ఈ డ్రోన్స్ అనేది ఈరోజు తిరుపతి జిల్లాకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తొట్టంబేడులో మొత్తం తిరుపతి జిల్లా మొత్తం కలిపితే 36 డ్రోన్లు ఇవ్వడం జరిగింది. ఆ వెనకాల చూడొచ్చు, నేను కూడా ఆపరేట్ చేసేదాన్ని. బ్రహ్మాండంగా సఫిస్టికేటెడ్ హైటెక్ డ్రోన్స్ కేవలం తొట్టంబేడు మండలంలోనే మరి ఈరోజు 5 డ్రోన్లు ఇచ్చిన ఘనత మరి ఎన్డీఏ ప్రభుత్వానిది. స్టేట్లో ఫస్ట్ టైం కాళహస్తిలో తొట్టంబేడు మండలంలో మరి హైయెస్ట్ డ్రోన్స్ చేయడం జరిగింది. దానికి గర్వంగా ఉంది. ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే కాళహస్తికి ఆయనకి దగ్గర అనుబంధం ఉంది కాబట్టి, గోపాలన్న కొడుకును కాబట్టి ఆయన ప్రత్యేకంగా నా మీద శ్రద్ధ చూపించడం, 5 డ్రోన్లు వేయడానికి నేను నిజంగానే ఆయన పాదావందనాలు చేసుకుంటున్నాను. అట్నే ఒక్కొక్క డ్రోను 9,20,000 రూపాయలు ఒక డ్రోను. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వచ్చేసి, సబ్సిడీ వచ్చేసి 7,84,000 రూపాయలు సబ్సిడీ రాగా 1,96,000 రూపాయలు మాత్రమే రైతన్న కట్టాలి. అది కూడా 10% వడ్డీతోని 3 సంవత్సరాలు విడుదల కట్టుకోవచ్చు. దీంట్లో అనేకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా రైతుకి నేను చెప్పేటువంటి వాడు కాదు కాబట్టి రైతు ఉంటే పక్క రావాలని కోరుకుంటున్నాను. రైతు పక్కకు రండనా, వాసన రా. ఇప్పుడు ఈయనొక రైతు, ఈయనకు 10 ఎకరాలు ఉందనుకోండి. ఈ 10 ఎకరాల పంట ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పెస్ట్ ఇది కావచ్చు, ఇవన్నీ కొట్టాలంటే కనీసం ఒక 3-4 రోజులు పడుతుందన్నా. ఎకరాకి ఎన్ని రోజులు పడుతుంది? ఎకరాకి ఇది కాదు, మామూలుగా మీరు వెళ్ళి కొట్టాలంటే, చేతితో కొట్టాలంటే ఎకరాకి 4 గంటలు నుంచి 3 గంటలు పెట్టే సమయం పడుతుంది. పులివెందుల ఆర్డీఓతో పాటు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో మసీదుకు చెందిన భూములు కబ్జాలకు గురయ్యాయని టీడీపీ పార్టీ మైనార్టీ నాయకుడు కరీముల్లా పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ చక్రాయపేట మండలంలోని కుమారకాల్వ గ్రామంలో ఉన్న ఖాద్రియా మసీదుకు చెందిన భూములు, కుమారకాల్వ ఎర్రబొమ్మనపల్లి గ్రామంలో దాదాపు 40 ఎకరాల మసీదుకు మన్యం భూములు ఉన్నాయి. కుమారకాల్వలో సర్వే నెంబర్ 165లో 0.98 సెంట్ల భూమి ఉండగా, ఎర్రబొమ్మనపల్లిలో సర్వే నెంబర్ 72లో 34.96 ఎకరాల భూమి ఉంది. దాదాపు 40 ఎకరాలు మసీదుకు చెందిన భూమిని కబ్జా చేసి అన్యక్రాంతం చేశారు. అయితే ఈ భూములను అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు భూ కబ్జాలకు పాల్పడి సాగు చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కు గ్రీవెన్సెల్లో భూ కబ్జాకు గురైన భూముల్ని మసీదుకు చెందాలని దరఖాస్తు చేయడంతో పులివెందుల ఆర్డీఓకు జిల్లా కలెక్టర్ పంపించడం జరిగిందని తెలిపారు. అయితే పులివెందుల ఆర్డీఓ కబ్జాకు గురైన భూములపై ఎలాంటి విచారణ చేయకుండా నిర్లక్ష్యం వహించడం శోచనీయమన్నారు. ఆర్డీఓ కబ్జాదారులకు కొమ్ము కాయడం వల్ల కబ్జాకు గురైన మసీదుకు చెందిన భూముల మసీదుకు చెందకుండా పోతున్నాయని తెలిపారు. ఆర్ఎస్ఆర్ ఈసీలో కూడా మసీదు పేరుపైన భూములు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం కబ్జా చేసిన వారి నుండి భూములు స్వాధీనం చేసుకుని మసీదుకు అప్పచెప్పడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. దాదాపు 40 ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా ఈ మసీదులో కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్ల మీద పట్టాదారు పాస్బుక్లు తెప్పించుకొని లోన్లు కూడా వాళ్ళు పొందడం జరిగింది. దీని గురించి రెవెన్యూ సదస్సులు పోయి పిటిషన్ కలెక్టర్ దగ్గర వేసినప్పటికీ మండల ఎంఆర్ఓ గారు దాని నివేదికను ఆర్డీఓ గారికి పంపించినప్పటికీ ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన లేదు. ఆర్డీఓ దగ్గరికి 6 నెలల నుండి తిరుగుతున్నా కూడా ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంలో మాకు మసీదుకు ఉన్నటువంటి ఇబ్బందులు గడవలేక దీన్ని ఎటువంటి పరిస్థితులు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ వారు మాకు స్పందించి మా మసీదుకు న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు.
దీని గురించి స్పందించి వాళ్ళ పట్టాదారు పాస్బుక్లను రద్దు చేసి మా కమిటీ పేరున చేసినట్లయితే మా మసీదుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటామని చెప్పి గవర్నమెంట్ను కోరుతున్నాము. ఇంకో ఆ భూములు మీ మసీదు ఆ భూములు వచ్చేసి దాదాపు 50 సంవత్సరంలో ఉంటే మా మసీదుకు ఉండగా వాళ్ళు దాన్ని కబ్జా చేసుకుని పట్టాదారు పాస్బుక్లు వేసుకొని ఇప్పుడు అడిగినట్లయితే మావి భూములు అంటున్నారు. ఆర్ఎస్ఆర్ ప్రకారము రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ అన్ని తీసినప్పటికీ కూడా మసీదు మాన్యంగా వక్రీకరించి ఉన్నప్పటికీ కూడా ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన మాకు ఇవ్వడం లేదు. కనుక గవర్నమెంట్ వాళ్ళు దాన్ని స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. 40 ఎకరాలు కబ్జా చేశారు. 40 ఎకరాలు కబ్జా చేస్తున్నారు. 40 ఎకరాలు వాళ్ళ పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎంతమంది చేసుకున్నారు? 19 మంది చేసుకున్నారు. 19 మంది. దాదాపు 8-9 ఏళ్ల మట్టి దీన్ని పోరాడుతున్నా కూడా ఎటువంటి స్పందన రావడం లేదు. ఇప్పుడు వచ్చేసి ఆర్డీఓ సార్ దగ్గర ఈ ఫైల్ నిలబడిపోయి ఉన్నది. ఆర్డీఓ గారు వాళ్ళకు తొత్తుగా మారి దీన్ని ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. ఎంఆర్ఓ దగ్గర పోయినారు. ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చేసినారు. ఇచ్చి ఆర్డీఓ గారికి పంపించినారు. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా కూడా ఆర్డీఓ గారు స్పందించడం లేదు. ఓన్లీ ఆర్డీఓ గారే స్పందించలేదు. ఆర్డీఓ గారు స్పందించడం లేదు. కనుక మాకు న్యాయం చేసి మా మసీదుకి ఏదో చేసినట్లయితే ఆ భూములు కన్నా మా కమిటీ పేరున వచ్చినాయంటే కమిటీ వాళ్ళు మసీదును ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మాకు ఎటువంటి ఇప్పుడు బాత్రూములు కానివ్వండి, నీళ్ళ సమస్య కానివ్వండి ఎక్కువ ఉంది మా మసీదులో. దీనికోసం వచ్చి మేము పోరాడుతున్నాం. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి. దాదాపుగా 4 నెలల ముందు మసీదులో ఇమాం కానీ ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లెమ్మలకు అండగా ఉన్నది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలని తపన పడ్డది తమ ప్రభుత్వమేనని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. మహిళలకు సమాన ప్రాధాన్యం దక్కాలని చిత్తశుద్ధితో కృషి చేశామని వివరించారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించామని, ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి అమలు చేశామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 32 లక్షల నిరుపేద మహిళలకు వారి పేరుతోనే ఇళ్ల పట్టాలు జారీ చేశామని గుర్తు చేశారు. అందులో 22 లక్షల ఇళ్లను శాంక్షన్ చేసి 10 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చామని వెల్లడించారు. మహిళలంటే గౌరవం ఎవరికి ఉందనేది ఈ చర్యలతో తేలిపోతుందని తెలిపారు. మహిళల పట్ల చంద్రబాబుకు నిజంగా గౌరవం ఉందా అని జగన్ ప్రశ్నించారు. నిజంగా మహిళలపై గౌరవం ఉంటే రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలపై దారుణాలు జరుగుతుంటే చర్యలు ఎక్కడ తీసుకున్నారని నిలదీశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రామగిరి ప్రాంతంలో మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటపురానికి కూతవేడు దూరంలో ఉన్న 7 గుర్రాలపల్లిలో దళిత బాలికపై దౌర్జన్యం జరిగిన సంగతి జగన్ గుర్తు చేశారు. గ్రామానికి చెందిన దళిత బాలికపై టీడీపీ నేతలు కొందరు సామూహిక అత్యాచారం చేసి బెదిరించారని తెలిపారు. వారి బెదిరింపులకు భయపడి బాధిత కుటుంబం మౌనంగా ఆశ్రయించగా బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటపడిందని గుర్తు చేశారు. అయితే కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా బాధిత కుటుంబాన్ని నిందితులు బెదిరించారని ఆయన ఆరోపించారు. బాధిత బాలికకు న్యాయం చేయాలని తపన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆలోచన చంద్రబాబుకు లేదని జగన్ దుయ్యబట్టారు. మరో గిరిజన బాలిక కనిపించకుండా పోతే ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని, ఆ తర్వాత బాలిక శవమై కనిపించిందని గుర్తు చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గ కుప్పంలో అప్పు చెల్లించలేదనే కారణంతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారని జగన్ వివరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక అప్పుడు చంద్రబాబు స్పందించారని విమర్శించారు. ఈ సంఘటన బట్టి మహిళలంటే ఎవరికి గౌరవం ఉందో ప్రజలు నిర్ణయించారని జగన్ అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రమైన కాజులూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాంబాబు అధ్యక్షతన జరిగిన మండల సమావేశం. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో మంత్రి లోకేష్ భేటీ. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.